కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తోంది. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన తర్వాత కళాకారుడు రుద్ర రాజేష్ అనేక నమూనాలను ప్రభుత్వానికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు అమరవీరుల త్యాగాలను చాటి చెప్పేలా తెలంగాణ చిహ్నం ఉండబోతుందని సీఎం రేవంత్ ఇప్పటికే సూచనాప్రాయంగా వెల్లడించారు. ఆ మేరకు 4-5 నమూనాలను కూడా పరిశీలించారు. అయితే వీటిలో ఏది ఫైనల్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది. అయితే గురువారం రాష్ట్ర లోగో వెలుగులోకి వచ్చింది. ఆ లోగోలో 3 సింహాల కింద అమరవీరుల స్తూపం లోగో ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్ర లోగో అమరవీరుల త్యాగాలకు వీర తిలకం దిద్దినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరవీరులకు స్ఫూర్తిగా ఈ లోగో ఉండబోతోంది. రుద్ర రాజేశం ఏర్పాటు చేసిన 4-5 లోగోలలో అమరవీరుల స్తూపం ఉన్న లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం లోగోలు 3 వైరల్ కాగా అది రాష్ట్ర లోగో కాదంటూ 4వది రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడం గమనార్హం. ఇది జూన్ 2న ఈ లోగో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరణ ఉండబోతోంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎంతో అట్టహాసంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు కన్నుల పండుగల ఈ వేడుకలు ఉండబోతున్నాయి.